ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రత్యేక హోదా మరోసారి తెరపైకి వస్తోంది. గత ఎన్నికల్లో బలంగా వాయిస్ వినిపించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. పోరాటంతో ఏపీకి హోదా ఖచ్చితంగా వస్తుందంటున్నారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్న లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అవసరం, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని చెప్తుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, అసలు ఏపీకి ప్రత్యేక హోదా అనేది వచ్చే అవకాశం ఉందా? కేంద్రం ఇచ్చే అవకాశం ఉందా? అసలు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు దాని మీద ఏం చెప్తారు? అసలు 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉందో అది 32 నుంచి 42% చేశాము కాబట్టి ప్రతి రాష్ట్రం యొక్క వాళ్ళ ఆర్థిక రిక్వైర్మెంట్స్ను చూసి మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలేదు. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఆయన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో 228వ పేజీలో స్పష్టంగా రాశారు. 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అని చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వగలదు, ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. కానీ ఇంత స్పష్టంగా రాస్తున్నా అంటే ఆ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తే చెప్తున్నా కూడా ఎందుకు కేంద్రం దీని విషయంలో ఇంత తాత్సారం చేస్తుంది? అంటే లాస్ట్ ఎన్నికల్లో చూసిన పాండిచేరి విషయంలో అక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే ఒక రాష్ట్రంలో ఇస్తామని మరో రాష్ట్రంలో ఇవ్వని చెప్పడాన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు? యాక్చువల్గా మనకు ఒక నానుడు ఉంది, అడగందే అమ్మైనా కూడా పెట్టలే. మనం అడగాలిగా, మనం అడగట్లేదు. మీరు ఏం చెప్తే అది మాకు ఓకే అని ఆ భావన మనం పెట్టుకున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అడగట్లేదు కాబట్టి మాకెందుకు అన్న ధోరణి కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అడగడంలో కూడా చిత్తశుద్ధి కనపడడం లేదు. మనకు మీరు చూసుకుంటే 2014లో విభజన జరిగిన తర్వాత మనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి ఈ ప్రత్యేక హోదా తీసుకురావడానికి. అప్పుడే 2014 తర్వాత ప్రత్యేక హోదా కాదు మీకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడే మనం ఆగి ప్రత్యేక హోదానే కావాలని డిమాండ్ చేయాల్సింది. మరి అప్పుడైతే ఓకే, మాకు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుంది, ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆధిపత్యం నడపవచ్చు, ప్రత్యేక హోదా ఇస్తే చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉండాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు మళ్ళా ప్రత్యేక హోదా కావాలన్నారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులందరి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా అనుకుని మళ్ళా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలన్నారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు పార్లమెంట్లో. ఈ కేంద్ర ప్రభుత్వం ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని కూడా తెలుసు, అయినా కూడా పెట్టి మేము చూడండి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దించడానికి కూడా ప్రయత్నం చేశామన్న ఒక భావనతో 2019లో ఎలక్షన్లకు వెళ్ళారు రెండు పార్టీలు. కానీ ఇప్పుడు కూడా చూస్తే మనకి దాదాపుగా 25 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉన్నారు, అంటే రెండు పార్టీలకు సంబంధించి కూడా. కానీ మరి ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి? తీసుకురావాలి. మరి ఎందుకు మిమ్మల్ని ఎన్నుకుంది? ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ప్రజల యొక్క కాంక్షలను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉంటారు. 4 సార్లు అవకాశం వచ్చినా కూడా వీళ్ళు ఏమీ చేయలేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్, తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆ తర్వాత మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు, ఈ 4 సందర్భాల్లో మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము ఈ బిల్లులని సపోర్ట్ చేయము, మీ క్యాండిడేట్లను సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా. ఆటోమేటిక్గా ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ఎవరికి వెళుతుందా అన్నది ప్రధానమైన మన రాష్ట్రంలో సమస్య. పోరాటం చేస్తే అంటే దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత చేస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందా, ఇచ్చే అవకాశం ఉందా? జల్లికట్టు చూడండి ఎలా తెచ్చుకున్నారు. రైతులందరూ ఢిల్లీలో 1 సంవత్సరం కూర్చున్నారు, అక్కడ బిల్లులు తీసుకోలేదా లేదా వెనక్కి. అంటే మనం అందరిలో చిత్తశుద్ధి అనేది మన నాయకుల్లో ఉందనుకోవాలి. నాయకులను పట్టించుకోవట్లేదు, ప్రజలనే పట్టించుకుంటారు. ఇప్పుడు అందుకనే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు మార్చి 6వ తారీఖు 2014 నుంచి ప్రత్యేక హోదా సాధన సమితి వెళుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే వారు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి మేము దీన్ని అడ్డుకోవాలని ఖచ్చితంగా ప్రయత్నం చేశాం. కాబట్టి మనం చిత్తశుద్ధితో వెళ్ళి ప్రజల యొక్క సపోర్ట్ను తీసుకోగలిగితే, స్తంభింపజేయగలిగితే రాష్ట్రాన్ని, ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా చూస్తే జోలిపట్టు అయినా సరే ఆ టెండర్ వేసిన డబ్బులు మేము కడతామని చెప్పినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే ఇప్పుడు చూస్తే
అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది యాజమాన్యం. మరి స్టీల్ ప్లాంట్ పొజిషన్ ఏంటి, ఆగుతుందంటారా లేకపోతే అది కంటిన్యూ చేస్తూనే ఉంటారంటారా? స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ కాలేదు. వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చారు, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ సీఎండీకి మేము లెటర్ రాసాం, ప్రజలందరూ కనుక ఫండింగ్ ఇవ్వగలిగితే, మేము క్రౌడ్ ఫండింగ్ చేయగలిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారంటే దానికి కూడా సమాధానం లేదు. యాక్చువల్గా ఇటువంటివి ఉంది. మీరు ఛత్తీస్గఢ్లో తీసుకుంటే నగర్నార్ అనే స్టీల్ ప్లాంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ అనింది, కేంద్ర ప్రభుత్వం అంటే మేము రాష్ట్ర ప్రభుత్వం నడుపుకుంటాం మాకు ఇవ్వండి అని. సో ఇప్పుడు ప్రజలే అడగొచ్చు, మన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంస్థలే కూడా మేమే నడుపుకుంటామని అడగొచ్చు. ఇప్పుడు జిందాల్ లాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు దానిలోకి ఎంటర్ అవుతున్నాయి ప్రైవేట్ పరంగా అనేది. అంటే ఇలా ఎంటర్ అయ్యి కొంచెం పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉందంటారా? అందుకనే చిన్నప్పుడు మనకు అరబ్బు కథ ఒకటి చెప్తారు. ఒక అరబ్బు వర్తకుడు టెంట్ వేసుకుని ఉంటే దాని ఒంటె వచ్చి నా మొహం లోపల పెడతానని చెప్పిందట మొదట. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత మెడ లోపలికి పెడతానని చెప్పిందట. ఆ తర్వాత శరీరాన్ని లోపలికి పెట్టి ఆ వర్తకుడినే బయటికి దోసేసింది. అదే జరుగుతుంది ఇప్పుడు. నెమ్మదిగా ఒక వారికి ప్రవేశం ఇచ్చి ఆ తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్నే వాళ్ళు తీసుకునే విధంగా చేయవచ్చు. నేషనల్ స్టీల్ పాలసీ చూసుకుంటే 2025వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నులు దేశం ప్రొడ్యూస్ చేయాలి. మరి ఈ విధంగా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతుంటే ఎలాగవుతుందండి? అడుగుతున్నది సింపుల్, గనులు కేటాయించండి, లేకుంటే స్టీల్ ప్లాంట్ని సేల్లో కలపండి. మీరు 4 బ్యాంకులను కలిపి ఒక పెద్ద బ్యాంకు క్రియేట్ చేశారు. మరి ఎన్ఎండిసి తర్వాత వైజాగ్ స్టీలు వీటన్నింటినీ సేల్లో కలిపితే ఒక స్టీల్ జైంట్ తయారవుతుంది. అంటే మొత్తానికి చూడొచ్చు, అటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని సాధించవచ్చు. అదేవిధంగా అటు స్టీల్ ప్లాంట్కి ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ మీద కూడా మా పార్టీ తరఫున నేను కూడా స్వయంగా దీన్ని కంటిన్యూ చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మా జై భారత్ పార్టీ నుంచి యువతకి ముందుండేలాగా చేస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించడంతో పాటుగా మా సిద్ధాంతం ముందే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాం, దాని ప్రకారమే ముందుకెళ్తామని జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆడంతో రాజు.